మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ లో అతివేగంగా డివైడర్ ను ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఎంత వేగంగా కారు డివైడర్ ను ఢీకొట్టిందో. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడిపింది జితేష్ బుగానిగా గుర్తించారు. ఇతను ఓ ఉన్నతాధికారి కుమారుడిగా చెబుతున్నారు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ లో అతివేగంగా డివైడర్ ను ఢీకొట్టింది కారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, అసలు ఎవరిది ఆ కారు, ఎందుకు అంత వేగంగా వచ్చాడు? ఉదయం 7:30 గంటలకు ఎగ్జాక్ట్ గా ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు చాలా వేగంగా కూడా ఈ BMW కారు వచ్చిన తర్వాత అది కంట్రోల్ చేసుకోలేక డివైడర్ ని గుద్దినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ కి కూతవేట దూరం కూడా చాలా దగ్గర సమీపంలోనే ఈ యొక్క కారు గుద్దినటువంటి పరిస్థితి కనపడుతుంది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. పోలీసులకు వెళ్ళిన తర్వాత జితేష్ బుగాని అనే యువకుడు ఆ కారు తోలాడు. దాంట్లో ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. దాంట్లో ఇద్దరికి గాయాలు అయినటువంటి వారిని అందరినీ కూడా కేర్ హాస్పిటల్ కి వారు తీసుకెళ్లారు. అయితే జితేష్ బుగాని మాత్రం వాళ్ళ తండ్రి ప్రభుత్వంలో ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం. అతని వివరాలు మాత్రం బయటకు అయితే రాలేదు. ఇప్పటికే ఈ యొక్క యాక్సిడెంట్ పైన కేసు నమోదు చేస్తున్నారు ఖైరతాబాద్ పోలీసులు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే మద్యం మత్తులో చాలా ఎక్కువగా తాగడం వల్ల వీరు ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ చేశారనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముందు భాగం అంతా కూడా పూర్తిగా గట్టిగా ఢీకొట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి పోల్స్ ని మొత్తం కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఉన్నటువంటి అక్కడ ఏకంగా ఒక డివైడర్స్ ఉంటది కాబట్టి ఆ డివైడర్ ఒక భాగమే లేచిపోయింది. సో అంత భారీ స్థాయిలో అక్కడ గుద్దినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇది సంపన్నులకు సంబంధించినటువంటి నలుగురు దీంట్లో కారులో ప్రయాణం చేసినట్టుగా విపరీతంగా మద్యం కూడా సేవించారు. ఇప్పటికే దాంట్లో కొంత మద్యం సేవించినటువంటి వారి పైన కూడా కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ లో అతివేగంగా డివైడర్ ను ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఎంత వేగంగా కారు డివైడర్ ను ఢీకొట్టిందో. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలుస్తుంది. కారు నడిపింది జితేష్ బుగానిగా గుర్తించారు. ఇతను ఓ ఉన్నతాధికారి కుమారుడుగా చెబుతున్నారు. అయితే మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా అన్న కోణంలో ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ¿De verdad?